మరణం తెలియడం, ఫలానా అప్పుడు మరణిస్తానని తెలిస్తే అదొక భాగ్యం. అది దానికి అతంద్రిత, వాడు ఏమరపాటు లేకుండా ఆలస్యం చేయకుండా అజ్ఞాత పాపానాం ప్రాయశ్చిత్తం సమాచరేత్. వెంటనే ఇంక తెలిసింది, నెమ్మదిగా చేసుకుందామనడానికి ఇంక సమయం లేదు గనక తెలిసి తెలియక ఇన్ని రకాలుగాను చేసినటువంటి రకరకాల పాపములు ఏవి ఉన్నాయో వాటి కోసం అప్పుడే వెంటనే ప్రాయశ్చిత్తంగా తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఏ విధంగా చూపిస్తున్నారు? ముందుగా దీన్ని ఆతుర కాలం అని అంటారు. దీన్ని ఆతుర కాలం అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మంచి ముహూర్తం చూసుకుని అదేమీ లేదు ఇప్పుడు. ఇంకా ఇది ఆతుర కాలం, మరణాసన్న సమయం గనక దీన్ని ఆతుర కాలం అన్నారు. ఈ ఆతుర కాలంలో యదస్యాదాతుర కాలస్తదా స్నాన సమాచరేత్. అప్పుడు వాడు ఆతుర కాలానికి తగ్గట్టుగా చేయవలసిన స్నానాదులు పూర్తి చేసుకుని, అంటే శరీరం సహకరిస్తే శిరస్నానమో లేదా కంఠస్నానమో చేయవచ్చు, లేదా భస్మ స్నానాదులతోనైనా ముందు శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజనం కారయేద్ విష్ణు సాలగ్రామ స్వరూపిణ, విష్ణు పూజ చేసుకోవాలి. అర్చయేద్ గంధపుష్పైశ్చ కుంకుమైస్తులసీదలై ధూపైర్దీపైశ్చ నైవేద్యర్ బహువిర్మోదకాదిభి ఇత్యాదులు చేస్తూ వెంటనే భగవన్ మంత్ర జపం చేసుకోమన్నారు. మళ్ళీ మంత్రాల్లో ఏ మంత్రమా అని బోలుడి పెట్టుకుని వెతుక్కోవడం కాదు, ఒక్కడు పట్టుకున్న చాలు తరించిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఇది విష్ణుపారమ్య గ్రంథం కనుక అష్టాక్షరం జపేన్ మంత్రం ద్వాదశాక్షరమే వచ. నారాయణ మంత్రము వాసుదేవ మంత్రము జపిస్తూ సంస్మరే శృణుయాచ్చైవ విష్ణోర్నామ శివశ్చ. అంతేకాదు చుట్టూ వాతావరణం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు స్మరించడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవి స్మరించేటట్టు చేయాలి. విష్ణోర్నామ శివస్యచ, విష్ణునామములు శివనామములు ఇవి సంస్మరేత్ శృణుయాత్, వీటిని అంతేగాని వెంటనే వాడు కానీ వాళ్ళ పక్క వాళ్ళు కానీ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే ఆతుర కాలంలో ఇవి చేయాలి. ఒకప్పుడు మనం చూసినప్పుడు అవసాన కాలంలో ఇలాంటి ఘట్టాలు చాలామంది వృద్ధులు అనుభవించారు. ఈ మధ్య కూడా కొందరు సుకృతులు ఇలా వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే స్నానం చేసి ఈ మధ్య జరిగిన ఘట్టం, ఒక మహాశివభక్తురాలు నిత్య శివార్చన పరాయణరాలు గోదావరి సీమలో ఉన్నది. ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను. ఆ సమయంలో వాళ్ళు ఆ కేదార్కి ఎక్కడికో యాత్రలకు వెళ్ళారట. ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు. ఆవిడ కోడల్ని పిలిచి బయటికి నేను వెళుతున్నాను అని ఆ అరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది జరిగిన విషయం. ఇలాంటి మహాత్ములు పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూ ఉంటారు. ఇది మనం గ్రహించలేము మనకు అంశం. కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది. ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తపిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనం దానికోసం సన్నిద్ధులమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు. అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకుందాం. వాళ్ళని సుకృతులు అని అంటారు. వాళ్ళది వాళ్ళు తెలుసుకుని అలా చేసినటువంటి వారికి నిజానికి ఆ సమయంలో యాతనాదులు కూడా తెలియ వాళ్ళకి. హరేర్నామ హరేత్ పాపం నృణాం శ్రవణ గోచరం, అంతే కదా. హరినామం వాడు అనడమే కాదు, చుట్టూ వినే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం ఆ సమయంలో పూర్తిగా అందరికీ సహకరిస్తుందని చెప్పలేం కనుక తాను చెయ్యగలిగినంత చేసినా మిగిలిన వాళ్ళు అదే చేయిస్తూ ఉండాలి ఆ సమయంలో. అందుకు స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు, ఇది చెప్తున్నవాడు విష్ణువు కనుక నా నామధేయాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఇదే సందర్భంలో ఎందుకంటే పురాణంలో ఘట్టాలు ఎంత అవసరమో సమకాలికంగా జరుగుతున్న ఘట్టాలు కూడా చాలా ఎన్నో ఉన్నాయి. మనం దాన్ని కల్పన చేయని అవసరం లేదు. కొందరు దాన్ని పుస్తక రూపంలో నిబద్ధం చేస్తారు, కొందరు స్వానుభవం చెప్పుకుంటారు. అందరికీ మీడియా దొరకడం కష్టం కదా. అలాగ స్వానుభవాల వల్ల నేను ప్రత్యక్షంగా విన్నవి చాలా ఉన్నాయి. అందులో ఇటీవల జరిగిన ఘట్టం చెప్తున్నా. ఒకరింట్లో పొద్దుట ఆ కొడుకు కోడలు లేచి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇవాళ మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అన్నట్ట. ఇవాళే పెట్టుకున్నారా అన్నది ఆవిడ. ఎందుకన్నదో వీడికి అర్థం కాలేదు. సరే మీ వ్రతం అంతా అయ్యాక వచ్చి నాకు చెప్పండి, అంతవరకు నన్ను కదపద్దు, నేను పైనే ఉంటాను అని తన గదిలో తాను ఉన్నదిట. ఈ లోపల వ్రతం పూర్తి చేసుకున్నారు. వచ్చి చెప్పారట భోజనాలు కూడా చేసిరండి, అందరూ భోజనాలు చేసిరండి అన్నదిట. అప్పుడు అందరూ భోజనాలు చేసి వచ్చారు. కోడల్ని అడిగి నువ్వు తిన్నావా అని. తిన్నాను అంటే అబద్ధం ఆడుతున్నావేమో, చెయ్యితే అని వాసన చూసిందిట. తిన్నావని నిర్ణయించుకున్నాక ఆ తులసి నీళ్ళు పోయిరా, ఇందాకటి నుంచి విమానం తెచ్చుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వెళ్లాల్సిన సమయం అయిందన్నారు. ఆ తులసి నీరు పోసిన వెంటనే ఆమె శరీరం విడిచిపెట్టింది. అంటే మనం ప్రత్యక్షంగా కనబడ్డారు. మా వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు, నేను పోతే అదంతా ఆగిపోతుంది, అది అయ్యే వరకు ఉండండి అని వాళ్ళతో చెప్పగలిగినంత సాధకురాలవిడ.
చూడ్డానికి సామాన్యులుగా కనిపించవచ్చు, కానీ ఇలాంటి సన్నివేశాలు చాలా చాలా ఉంటాయి. అందుకే ఏదో మన అనుభవానికి రాలేదు కదా అని మనకు కనిపించే చిన్ని ప్రపంచమే నూతిలో మండూకానికి అదే మహాప్రపంచం అన్నట్టు అది చూసుకునే అంటే నేను నమ్మనండి అని. నువ్వు నమ్మకపోతే వాళ్ళకేం బాధలేదు. మళ్ళీ రామదాసు మాటే, నమ్మి చెడిన వారు లేరు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఇలాంటి అవసాన సమయం ఎవరికైనా ఉంటుందా? ఇదంతా అబ్సర్డ్ అనుకోవడానికి లేదు. ఇటీవలే ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంక మనకంటూ సంకల్పం బలంగా ఉండి చిత్తశుద్ధి అయిన నిజమైన భక్తి ఉంటే తప్పకుండా ఇలాంటి సంకల్పాలు ఉంటాయి. ఇలాంటి కోకొల్లలు ఉదాహరణలు అవే చెప్పాలి అంటే దానికంటూ 2 రోజులు పడుతుంది కనీసం. కనుక ప్రస్తుతానికి ఆ మాత్రం చాలు. నా నామములు ఏవైనా స్మరించుకో, ఏది గుర్తొస్తే అది. మత్స్యకుర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిత దైవచ ఏతాని దశనామాని స్మర్తవ్యాని సదాబుధైః. చిత్రం ఏంటంటే గరుడ మహాపురాణం మొత్తం చదివితే మనకి చాలామంది పండితులు నిత్య జీవితంలో ఉటంకించే చాలా శ్లోకాలు గరుడ మహాపురాణంలోనివే. అది చాలా ఆశ్చర్యకరమైన అంశం. జ్ఞానాదేవ కైవల్యం ఇత్యాది మాటలు అన్ని గరుడ మహాపురాణంలో స్పష్టంగా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాంటి అనేక విషయాలు గరుడ పురాణంలోంచి తీసుకుని నామమహిమలు అని చెప్పారు. అందుకే గరుడ పురాణం మహాభాగవతం వంటిదే. భాగవతానికి ఎలాంటిదో గరుడ పురాణం అదే. సమీపే రోగిణో బురుయార్ బాంధవాస్తే ప్రకీర్తితాః. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు నిజంగా బంధువులైతే ఈ పని చేయాలి. ఏ పని? విష్ణునామ సంకీర్తన చేయాలి. అంతేగాని రోగిణొంతక మాసాధ్య శోచనీయన్న బాంధవై. ఆ రోగి దగ్గర అంటే అవసాన దశలో ఉన్నవాడి దగ్గర కూర్చుని ఏడవడం కూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ చేయవలసింది భగవత్ స్మరణ, విష్ణు స్మరణ. ఎందుకంటే వాడికి స్ఫురించకపోయినా వీళ్ళు గట్టిగా అంటే అది విని దాని ప్రభావం దానికి ఉంటుంది. కృష్ణేతి మంగళన్నామ యస్య వాచి ప్రవర్తతే తస్య భస్మీభవంత్యాసు మహాపాతకోటయ. కృష్ణ అనే 2 అక్షరాల నామం ఎవరి నోటంటే ఎప్పుడు ఉంటుందో వారి పాతకాలు కోట్ల కొలది రాశీభూతంగా ఉన్నా దగ్ధమే తీరుతాయి సమా. మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగద్ధామ కిం పునఃశ్రద్ధయా గృణన్. ఉదాహరణ చెప్తున్నాడు భాగవతంలో ఇతివృత్తాన్ని. ఏమని? మహాపాపాత్ముడైనటువంటి అజామిలుడే నారాయణ అని పుత్రుని పిలవడం చేతే ఆయన దివ్యగతులు పొందాడే. అలాంటి శ్రద్ధాభక్తులతో విష్ణు స్పృహతో ఆ నామం ఉన్నప్పుడు ఇంకా దాని వైభవం చెప్పనవలసిన ఉందా? విష్ణు నారాయణ నామం పలిగేటప్పుడు నిజానికి అజామిలుడి హృదయంలో విష్ణు స్పృహ లేదు, పుత్రస్పృహే ఉంది. స్పృహపుత్రుడిదైన నామం విష్ణువుది గనక అంత అద్భుతంగా అది పనిచేసింది. అదేవిధంగా తెలిస్తే ఇంకా ఆయనైన స్పృహతో అంటే ఇంకేమున్నది? ఇక్కడి శ్లోకమే మనకు తర్వాత అనేక గ్రంథముల్లో కూడా చేర్చబడింది. హరిర్హరతి పాప అనే దుష్టచిత్తైరపిస్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. విష్ణువు నామం తెలిసి అన్నా తెలియక అన్నా కూడా పాపదహనం చేస్తుంది. ఎలాగో అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే తగలబెడుతుంది కదా అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందనడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది రికార్డెడ్ అంటే సాధికారకంగా వ్రాయబడి లభించేటువంటి ఇతివృత్తం. చాలా కాలం క్రితం అంటే కొన్ని దశాబ్దాల క్రితం కాశీక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది. బదరీ దగ్గర జ్యోతిష్మతి పీఠాధీశ్వరులు ఆ రోజుల్లో శ్రీ కృష్ణానందజీ అని ఉండేవారు. కృష్ణానందజీ అని ఔత్తరాహికులు ఆయన అంటారు. ఆయన జగద్గురు శంకర సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రవచనం ఇస్తూ ఉండగా ఆయనకు జరిగినటువంటి ఘట్టం ఇది. ఇది రికార్డెడ్. ఆ రోజున ఏకాదశి విష్ణు పూజ చేసేట అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. దూరంగా ఒక 2 ముస్లింలు కూర్చుని ఉన్నారు. వాళ్ళకు ప్రసాదం తీసుకెళ్తే వాళ్ళు ఆ 2 పళ్ళు పట్టుకుని గురుగారి దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన పండు మాత్రం తినలేకపోతున్నాం, దాచిపెట్టుకుని రేపు తింటా ఉన్నట్టు. ఏమిటంటే వీళ్ళ ఏకాదశి అండి, మేము ఉపవాసం నిర్జల ఉపవాసం చేస్తున్నాం అన్నారు వాళ్ళిద్దరు ముస్లింలు. ఈయన ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలాగ మీరు అంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏకాదశి అంటారే, మీరు చేయడం ఏమిటి అంటే మా జీవితంలో ఒక ప్రత్యక్షానుభవం జరిగింది అది మేము చెప్తున్నాం, మా జీవితంలో ఒక ప్రత్యక్షానుభవం జరిగింది అది మేము చెప్తున్నామని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇది రికార్డెడ్. అదేమిటంటే మేము బండి లాగి బతికేటువంటి వృత్తి మాది, బళ్ళ మీద వస్తువులు వేసుకుని చేసే కూలీ పని మాది. అలా చేస్తూ ఒక రోజున మేము ఉదయం నుంచి బండి లాగుతూ ఎన్నో ఆ రోజు మాకు వచ్చే పనులు, ఆ పనులతో మాకు తీరిక దొరకలేదు. తీరిక దొరకకపోవడం వల్ల నీటి చుక్క కానీ ఆహార పదార్థం కానీ 2 మేము సేవించలేదు. అంటే అన్నపానాలు 2లో అలాగ రాత్రి వరకు తిరిగాం. ఆ వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఒక తోట దగ్గర మేము విశ్రాంతి తీసుకోవడానికి మేము 2 వెళ్ళాం. మా 2తో పాటు
అప్పటికే మరో ముగ్గురున్నారు, వాళ్ళు వండుకు తింటున్నారు. మేము మాత్రం ఏం తినబుద్ధి వేయలేదు, మొత్తాన్ని పడుకున్నాం. పడుకున్న తర్వాత మాకు ఘట్టం జరిగింది. మా 5గురిని ఎవరో కొందరు నల్లగా ఆకారం ఉన్నటువంటి వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఎక్కడికో. అదొక లోకం. అక్కడ ఒక తేజోమయమైనటువంటి ఒక మూర్తి ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళని ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని, వీళ్ళని కాదు తేవలసింది, పైగా వీళ్ళు చాలా పవిత్రులు, ఈరోజు ఏకాదశి, వీళ్ళిద్దరూ కూడాను ఉపవాసం చేశారు, దీని ఫలితంగా వీళ్ళ ఆయువు కూడా పెరిగింది వీళ్ళ లెక్కలో, అంతేకాదు వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఆయువు తీరలేదు, వీళ్ళని తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళ శరీరాలు విడిచిపెట్టండి అని చెప్పారు. వెంటనే మేము ఇక్కడ నిద్రలోంచి లేచినట్టు లేచాం. లేచిన తర్వాత పోనీ కళ అంటే అందరికి ఒకటి రాదు కదా, నాకు ఇలా వచ్చిందన్న విషయం నేను మా పక్కవాడికి చెప్పితే నాకు ఇప్పుడు అలాగే వచ్చిందన్న మిత్రుడు కూడా అదే చెప్పాడు. ఆశ్చర్యపోయాం. ఆ రోజు ఏకాదశి అనే విషయం మాకు అప్పటి వరకు తెలియదు, ఆ కళలో వింటే తెలిసింది తప్ప అంతవరకు మా ఏకాదశిని కూడా తెలియదు. అలాంటిది ఏకాదశిని తెలియని మాకు ఏకాదశిని మాట వినపడిందే. దానితో మేము ఏం చేశానంటే సమీపంలో ఒక పండితుడింటికి వెళ్ళి, మాకు నిన్న ఇలా కళ వచ్చింది, నిన్నటి తిథి ఏమిటి మీ సంప్రదాయం ప్రకారంగా అంటే నిన్న ఏకాదశి, అందున మాఘశుద్ధ ఏకాదశి, భీమా ఏకాదశి, ఆ రోజున తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ రోజు నుంచి మాకు తెలిసింది కనుక అప్పుడు అర్థమైంది, ఈ ఏకాదశులు, చతుర్దశులు, శివ పూజ, విష్ణు పూజ విశ్వంలో అందరి కోసం పనికొచ్చేటువంటి ఒక మతం నుంచి వచ్చింది తప్ప ఇది ఎవరిదో కాదని మాకు తెలిసింది. అప్పటి నుంచి మేము ఏకాదశిని పాటిస్తూ ఉన్నాం అని వాళ్ళు అందరూ వింటూ ఉండగా సభలో చెప్పినటువంటి విషయం ఇది రికార్డే. ఎందుకు చెప్తున్నా అంటే అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఇది కేవలం ఒక లౌకిక కథ చెప్పాను అనుకోవద్దు. మొన్నటి నుంచి వస్తున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ దీంతో కలుపుకుని తీరుస్తుంది. అందుకే విష్ణు వ్రతం, విష్ణు పూజ, విష్ణు నామస్మరణ, విష్ణు సంకీర్తన మన గ్రంథములు వర్ణించినట్లు అతిశయోక్తులు కావు. అన్నమయ్య చెప్పినట్లు నీ కథామృతమి నిరత సేవన మాకు చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులెల్ల నసగా. ఆ మాట ఎంత విశేషమో దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. కనుకనే కింకరేభ్యో యమప్రాహ నయుధ్వం నాస్తికంజనం. ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు, అసలు యముడు కింకరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్తున్నాడు. నయధ్వం నాస్తికంజనం, నా దగ్గరికి మీరు తీసుకోవాల్సిన వాళ్ళు వేరు, ఎవరిని తీసుకురాకూడదు అంటే హరినామస్మరన్నరన్, భగవన్నామమును స్మరించేవారు అంటూ మరొక మాట కూడా చెప్తాడు, హరిహరనామమును చేసేవాళ్ళని. ఇదే విషయం మన స్కాంద పురాణంలో మరొక చోట కూడా కనబడుతుంది. అంటూ ఇక్కడ కొన్ని నామములు చెప్పారు. కమలనయన వాసుదేవ విష్ణు ధరణిధరాచ్యుత శంఖచక్రపాణి భవశరణమితీరయంతి ఏవై త్యజభట దూరతరేణ తాన్ అపాపాన్. కమలనయన వాసుదేవ విష్ణు అనేటువంటి వాళ్ళు అపాపులు, వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు, అసలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళ సమీపానికి వెళ్ళొద్దు. తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం అన్నారు కదండి. అదే భగవన్నామం యొక్క మహిమ. అందుకు భగవన్నామం పట్ల శంక కూడదు. భగవన్నామస్మరణ చేసేవాడికి 10 దోషాలు ఉండకూడదని శాస్త్రం చెప్పింది. అందులో కొన్ని దోషాలు ఏంటంటే అలా చెప్తారు కానీ అంత మహిమ గాని అనేది అంటే నామమహిం పట్ల అర్థవాద దృష్టి ఉండరాదు. అర్థవాదము అంటే ఒక విషయంపై మనకు ఆకర్షణ కలిగించడం కోసం ఉన్నవి లేనివి కల్పించి అతిగా చెప్తే దాని అర్థవాదం అంటారు. కానీ భగవన్నామ మహిమ అర్థవాదము కాదు, ఏదో మన అట్రాక్ట్ చేయడం కలిసి చెప్పారు. కొంతమంది నామం జపం చేస్తున్నా అన్ని చేస్తానంటే నిజంగా అంత శక్తి ఉందా అంటారు. అటువంటి వాళ్ళు మానేయడం బెటర్. అర్థవాద దృష్టి కూడదుట. రెండవ దృష్టి ఏంటంటే శ్రీశేషయోర్భేదధీహి, ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు. శ్రీశేషయోర్భేదధీహి అంటే శివకేశవుల నడుమ భేద దృష్టి కూడదు నామజపం చేసేవాడికి ఇచ్చిన కండిషన్స్లో. అదేవిధంగా నామం చేస్తున్నాను కదా అని ఇతరములైన సంప్రదాయ మార్గములను విడిచిపెట్టరాదు. ఇవన్నీ కూడా నామజాపకుడికి 10 విధులు చెప్పారు. మరొక సందర్భంలో మీకు 10 ఏమిటి, దాని అంతరార్థం ఏంటో మరొక సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రస్తుతం సమయ దృష్టితో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఈ 3 తెలుసుకోండి చాలు. ఇక్కడికి ఇది ముఖ్యం కనుక. ఈ విధంగా తానానయధ్వమసతో విముఖాన్ ముకుంద పాదారవింద మకరంద రసాదజస్రం నిష్కించనై పరమహంసకులై రసజ్ఞర్జుష్టాన్ గృహే నిర్యవర్త్మని బద్ధతృష్ణాన్. ఇక్కడ చెప్తున్నాడు, ముకుందుని పాదారవింద ధ్యానం చేయని పాపాత్ముల్ని మాత్రమే నా లోకానికి తీసుకురండి. ఏ విధమైన పుణ్యం చేయని వాళ్ళు, అంతేకాదు కేవలం గృహానికే బద్ధులైనటువంటి వారు అన్నారు ఇక్కడ. అంటే గృహవ్రతులు. గృహవ్రతులు అంటే నువ్వు బతుకున్నది దేనికిరా అంటే కుటుంబము, కుటుంబం నుంచి ఏర్పడిన సంబంధాలు, వాళ్ళ గురించే జీవితాంతం మదన పడిపోయే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు యముడు.
నరకానికి. అందుకే కుటుంబానికి మరొక మాట వేశాడు, నిరయ మార్గం గృహం అన్నాడు. నిరయ మార్గం అంట, నరకానికి మార్గం ఏంటంటే గృహవ్రతం. ఇలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. అంతేగాని కృష్ణనామం ఒక్కసారి స్మరించినప్పటికీ కూడా వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకంటే ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసినా భగవన్నామ స్మరణ చేయకపోతే ఆ ప్రాశ్చిత్త కర్మలు ఫలించవు. అందుకే ఎంత చేసినా యస్య స్మృత్యాత నామోక్త్యా తపపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం అంటాం. కర్మలోపాలని విష్ణు నామస్మరణతోనే పోగొట్టుకుంటున్నామే. అందుకు ఎన్నో ప్రాశ్చిత్త కర్మలు చేసేవనడానికి లేదు. విష్ణు భక్తి లేనివాడు ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు చేసుకున్నా శుద్ధి కాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పారు, భక్తి లేని వాడికి ఎన్ని సత్కర్మలైనా శుద్ధి చెయ్యవు. అందుకు భక్తి కలిగి ఉండాలి. కొంతమంది నోములు వ్రతాలు ఉపవాసాలు చాలా చేస్తూ ఉంటారు, కానీ భక్తి అనేది భగవత్ సుముఖత్వం అనేది లేకపోతే చాలా ప్రమాదం. అందుకే నిన్న మనం చెప్పుకున్నాం, జీవన్ముక్తుడైన వాడు ఇంకోటి కూడా కలుపుకోవచ్చు, పరాభక్తికి చెందినవాడు వాడికి మాత్రం ఏ బాధ లేదు. పరాభక్తికి చెందినవాడు జీవన్ముక్తుడైన వాడు శరీర పతనానంతరం తప్పకుండా విదేహముక్తిని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. జ్ఞానభక్తికి పరాభక్తికి తేడా లేదు శాస్త్రరీత్యా. అది మనకి శాస్త్రములు చెప్తున్న అంశం. పరాభక్తి మీకు ఎన్ని మార్లు నేను చెప్పాను, త్రిగుణాత్మక భక్తి త్రిగుణాతీత భక్తి అని 2 రకాలుగా చెప్పుకున్నాం. కానీ సాత్విక భక్తి ఉత్కృష్టం, నిర్గుణ భక్తి ఇంకా ఉత్కృష్టం. నిర్గుణ భక్తికే పరాభక్తి అని పేరు. పరాభక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే అదే అని కపిల గీతలో భాగవతంలో కపిలాచార్యులు చెప్పిన మాట మనకి ప్రమాణం. కనుక పరాభక్తుడు జ్ఞాని అయినవాడు, వీడికి మాత్రం ఎప్పుడూ కూడాను గతుల గురించి భయం అక్కర్లేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారా అనే భయం వీళ్ళకి అక్కర్లేదు. అది సత్కర్మాచరణ చేసిన వాడు వాడికి వాడు ఎన్ని చేసుకుంటున్నా దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. వాడికి పర్వాలేదు, ఉత్తమగతులు ఎప్పటికైనా లభిస్తాయి. ఇది ఉత్తమగతులు, సందేహం లేదు. పాపగతులున్నాయి, వాటికి ఎక్కువ బాధపడవలసింది. అందుకే సత్కర్మ వల్ల పొందేది ఒకటి, పరాభక్తి వల్ల పొందేది, ఆత్మజ్ఞానం వల్ల పొందేది, ఈ 2 ఒక చోటికి చెందినవి. దీని యొక్క ఆంతర్యం అర్థమవుతున్నది కదా. ఈ విధంగా వివరిస్తూ, ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాన్ముఖం నా నిష్పునంతి దుర్బుద్ధిం సురాకుంభవివాపగాహ. హృదయంలో భగవద్భక్తి లేనటువంటి వాడికి ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా శుద్ధి ఎలా కాడు అంటే, కళ్ళుకుండని మూత మూసి ఎన్ని అభిషేకాలు చేసినా అది ఎలా శుద్ధి కాదు అలాగా అన్నాడు. కళ్ళు లోపలంతా కళ్ళు నింపాం, దాన్ని మూత పెట్టి గంగాజలంతో అభిషేకం చేసాం, ఎంత చేసినా అది కళ్ళుకుండే. అదేవిధంగా నారాయణ పరాన్ముఖుడు అంటే భగవద్భక్తి లేనివాడు, భగవంతుడి మీద విముఖుడైన వాడు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మ చేసినా ప్రయోజనం లేదు సుమా. కానీ భగవత్ స్మరణ చేస్తే అదే పెద్ద ప్రాయశ్చిత్త కర్మ. అందుకు కృష్ణనామ్నా నరకం పశ్యంతి గతకల్పిషాహ. అంతేకాదు, నిరంతర కృష్ణస్మరణ చేసేవాడు కలలో కూడా నరకాన్ని చూడడు. ఇది చెప్పాడు ఇక్కడ. స్వప్నేపి నకదాచన, యముణ్ణి కానీ యమభటుల్ని కానీ కలలో కూడా చూడు విష్ణుస్మరణ చేసినటువంటి వాడు. ఎంత అభయం చెప్తున్నాడండి ఇక్కడ. అందుకు ఆ సమయంలో అదే తాను జపం చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు అది చేయడంలో విశేషం. అంతేకాదు, ఆ సమయంలో జపంతో పాటు గీతా సహస్రనామాని పఠేద్వా శృణుయాదపి ఏకాదశి వ్రతం. ఇక్కడ చెప్తున్నాడు, గీత కానీ సహస్రనామములు కానీ తాను పఠించగలిగితే పఠించాలి, పఠించే శక్తి లేకపోతే శృణుయాదపి వినడమేనా జరగాలి. ఇలాంటి వాటిలో ఈ మధ్య కాలంలో భీమవరంలో జరిగిన సంఘటన, ఒక వృద్ధురాలు తన ఆసన్న కాలం తానే చెప్పి చుట్టూ అందరినీ పిలిచి దక్షిణామృత స్తోత్రం చదవమని చెప్తూ ప్రాణాలు విడిచిపెట్టింది. ఇలాంటి ఘట్టం ఒకటి జరిగింది. ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పడం కోసం. ఏకాదశి వ్రతం గీత గంగాంబు తులసీదళం విష్ణు పాదాంబు నామాని మరణే ముక్తిదానిచ. మరణకాలంలో ముక్తినివ్వడానికి ఇవే నీకు ఆధారములు. ఏవి? ఏకాదశి వ్రతము, గీత, గంగాజలము, తులసీదళము, విష్ణువు యొక్క పాదతీర్థము, విష్ణువు యొక్క నామము. ఇవి మరణే ముక్తిదానిచ. తత సంకల్పయేదన్నం సకృతంచ. ఈ విధంగా చెప్పి ఆ తర్వాత చేయవలసినటువంటి దానాదులు, ఇది ముఖ్యంగా ఆ సమయంలో విష్ణుస్మరణ చేస్తూ దానములు చేయాలి అన్నాడు. ఎందుకంటే దానములు చెయ్యని వాడికి సద్గతులు ఉండవు. ఒకప్పుడు పెడితేనే ఇప్పుడు పుట్టాయి. కనుక స్వర్గాది లోకాల్లోనే కాకుండా తర్వాత జన్మల్లో నీకు పుట్టాలన్నా పెట్టిన వాడికే పుడుతుంది. పెట్టి పుట్టాలని సామెత మనం విన్నాం. కనుక పెట్టి పుట్టాలి. దానం అనేది చాలా అవసరం. అది ఎలాగ? యథా విభవం, నీ విభవానికి తగ్గట్టుగా దానం చేయాలి. అంతే జనో యద్దదాతి స్వల్పం వా యదివా బహు తదక్షయం భవేత్ తార్క్ష యత్పుత్రశ్చానుమోదతే. ఆ అంతకాలంలో చేసిన దానం అత్యంత స్వల్పమైనదైనప్పటికీ కూడా అక్షయ ఫలమిస్తుంది. అది పుత్రుడు అనుమోదించినది ఇంకా మంచిదన్నాడు. అంటే తండ్రి చేసే పనికి పుత్రుడు మంచిదన్నా చెయ్యు అని సహకరించాలట. అసలు అలాంటి పనులు చేయించడం కోసమే కదా పుత్రుల్ని కనాలి అన్నాడు. ఇక్కడ ఆ మాట చూడండి ఎంత గట్టిగా.